కురుక్షేత్ర యుద్ధం ఇది. ఈ కృష్ణుడి దాకా వెళ్ళిపోయాడు కదా, అక్కడ దాకా వెళ్ళిపోయి రేవంత్ రెడ్డి గారు, కొండలరెడ్డి గారు, తిరుపతి రెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు, జగదీష్ రెడ్డి గారు, వాళ్ళు పంచపాండవులు అనుకుంటారు కానీ వీళ్ళు బ్రదర్స్, సొంత బ్రదర్స్. నేను ఎందుకు చెప్తున్నాను ఇది, ఎందుకు వాళ్ళ ప్రస్తావన తీసుకొని వచ్చినాను అని అంటే, ఇవాళ తిరుపతి రెడ్డి గారు వాళ్ళ సోదరులు సర్వే నంబర్ 47 అమర్ కోఆపరేటివ్ సొసైటీ దుర్గం చెరువు FTL మ్యాప్తో సహా చూపెడతాను నేను మీకు. ఓకే, అక్కడి నుంచే మొదలు పెట్టండి, ఇంటి నుంచే మొదలు పెట్టండి మంచిని. బయట ఎందుకు మీద ఎదుటి వాళ్ళ మీద పడ్డప్పుడు అబ్సల్యూట్లీ అండి, మీకు 1 by 1 అవి చూపెడతాను నేను. ఫస్ట్ మీరు ధర్మ ఉపనిషత్ చేస్తున్నప్పుడు, భాగవతం చెప్తున్నప్పుడు, భగవద్గీత చెప్తున్నప్పుడు మీరు పక్కనే పట్నం మహేందర్ రెడ్డి గారిని మీ ఎడమకే ఉన్నారు నిన్న. మీ ఎడమకే ఉన్న పట్నం మహేందర్ రెడ్డి గారు చెప్తున్నప్పుడు కనీసం ఇగోండి నన్ను చూపెట్టిపోయినా పర్లేదు, కెమెరా పర్సన్ దయచేసి ఈ విజువల్ చూపెట్టండి. అదంటే చూపించండి. ఇది FTL కూడా కాదు, ఇది బఫర్ జోన్ ఏకంగా. ఇగోండి మరి పట్నం మహేందర్ రెడ్డి గారు కూడా శబాష్ అన్నాడా? పక్కనే ఉన్నారు పట్నం మహేందర్ రెడ్డి గారు. నిన్న ఈ ధర్మ ప్రవచనం చేస్తున్నప్పుడు రేవంత్ రెడ్డి గారు పక్కనే ఉన్నారు పట్నం మహేందర్ రెడ్డి గారు. అక్కడి నుంచే మొదలు పెట్టండి మీరు. ఇది కాకుండా ఒకటి డెఫినెట్ గా ప్రజలు హర్షిస్తారు, మేమే చెప్తున్నాం. ఎందుకు, ధనికుల మీద ఇట్లాంటివి జరిగినప్పుడు చర్చ జరుగుతుంది. సెలబ్రిటీ అని వారు అన్నారు కదా, చర్చ జరుగుతుంది. అందుకే మేము అంటున్నాం చర్చను దారి మళ్లించడానికి. ఎందుకు, మొన్న బట్టి విక్రమార్క గారే చెప్పారు, కేవలం 7,500 కోట్లు మాత్రమే ఇప్పటి వరకు రైతులకు రుణమాఫీ పోయినాయి అనేసి బట్టి విక్రమార్క గారు చెప్పారు, ఆర్థిక శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం. కానీ రేవంత్ రెడ్డి గారేమో 31,000 కోట్లు జరిగిపోయింది, రుణమాఫీ జరిగిపోయిందని చూస్తున్నాం. బ్యాంకుల దగ్గర రైతులు ఉన్నారు. ఇది చర్చ జరుగుతుందా? పోనీ ఇంకొకటి, ఇగోండి గండిపేటలో ఎన్టీఆర్ ట్రస్ట్, ఇంత పెద్ద ట్రస్ట్. ఇగోండి ఇక్కడ నీళ్లు కనబడుతున్నాయి, ఎప్పటిదో కాదు, జస్ట్ 2-3 రోజుల ముందు విజువల్. ఇది అక్కడే ఉందా? అక్కడనే నిజంగా గర్భంలోనే ఉందా? 500 మీటర్లు బఫర్ జోన్ సార్, బఫర్ జోన్. దానికి ఆధారం ఉందా? మీకు విజువల్ చూపెడుతున్నాము, మ్యాప్లు కూడా ఉన్నాయి మొత్తం. ఏమండి, దయాకర్ గారి గురువు గారి తోలికి వెళ్ళే ధైర్యం రేవంత్ రెడ్డి గారు చేస్తారా మరి? ఇగోండి ఇది దుర్గం చెరువు FTL. మనోళ్ళు చెప్పని మొత్తం చెప్పేసి ఇగోండి దుర్గం చెరువు FTL. ఓకే, ఇగోండి బ్యానర్లు కూడా కనబడతాయి. దుర్గం చెరువు చుట్టూ చాలా ఉన్నట్టున్నాయి కదా. ఇది అనుముల తిరుపతి రెడ్డి గారిది, వాళ్ళ సోదరులు, వాళ్ళ బ్రదర్. ఇది FTL, అప్రూవ్డ్ FTL. GHMC వాళ్ళు కూడా ఇచ్చిన మ్యాప్లు ఉన్నాయి. ఇవ్వండి మళ్ళీ మీకు చూపిస్తాయి. పర్మిషన్ కూడా ఇచ్చిందా వాళ్ళకి? ఆక్రమించినవి కాదు కదా ఇక్కడ. వీళ్ళు 2014 కంటే ముందే, ఇప్పుడు ఎన్కన్వెన్షన్ గురించి చర్చ చేసుకుంటే అది ఇప్పుడు ఎట్లుందంటే, మీకు గుర్తుంటే రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఫస్ట్ కంచెలు దింపేసినాం ప్రగతి భవన్ దగ్గర. కంచెలు వేసింది ఎవరు? కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలోనే కంచెలు వేసిరు మీరు. అక్కడ పోలీస్ సెక్యూరిటీకి పాపం పోలీసులు అక్కడ ఉంటున్నారు కాబట్టి మీద రూఫ్ వేసినందుకు కేసీఆర్ గారు వేసినట్టు అయిపోయింది. ఇవాళ కూడా మీ సమయంలో జరిగిన నిర్మాణాలనే వాళ్ళ మీరు కూల్చుతున్నారు. ఎన్కన్వెన్షన్ అనేది అప్పటి నుంచే ఉన్నది, అప్పటి నుంచి. కానీ వాళ్ళ చర్చ చేయడం, అగోండి చూడండి, మేము ఇవాళ ధర్మ ప్రతిష్టాపన చేయడానికి శ్రీకృష్ణుడు రూపంలో రేవంత్ రెడ్డి గారు ఇవాళ మళ్ళా అవతారం తీసుకొని ఇది చేస్తున్నారు అనే ఒక ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. చాలా మంది ఉన్నాయి, అవన్నీ కూడా మొదలు పెట్టండి. ఇవాళ మీడియాని స్వాగతం పలకమని చెప్పండి, అందరినీ మీడియా వాళ్ళని లోపలికి వచ్చి చూపెట్టమని చెప్పండి. ఎందుకంటే కేసీఆర్ గారు అయితే వారి వ్యవసాయ క్షేత్రంలో మొత్తం అప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మీడియా వాళ్ళని అందరినీ పిలిచారు. అందరు కూడా వస్తూ పోతూ ఉంటారు, అక్కడనే ఉంటారు. సామాన్య ప్రజల నుంచి మొదలు పెట్టుకుంటూ అందరు ఉంటారు. లేదు, నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఆయనకు ఫామ్ హౌస్ ఉంది, ఫామ్ హౌస్ లోనే ఉంటాడు. అసలు పచ్చి బూతులే తిట్టిరు గారు రేవంత్ రెడ్డి గారు, నచ్చలేదు రేవంత్ రెడ్డి, చాలా చెడ్డ మాటలు. కానీ మరి మీ ఫామ్ హౌస్ లు చూపెట్టండి, వాళ్ళ రాష్ట్రానికి ఓపెన్ చేయండి, మీడియాకు ఓపెన్ చేయండి, చూపెట్టండి. చెరువు ఎంత మింగినరో, ఎంత పూడ్చుకున్నారో అక్కడ క్లియర్గా కనబడుతుంది. అది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి, పట్నం గారు కానివ్వండి, వివేక్ గారు కానివ్వండి,
అందరినీ మీరు స్వాగతం పలకండి, ప్రెస్ మీట్ అక్కడే పెట్టండి. అమీన్పూర్ ఏరియానా లేకపోతే రఘునందన్ రావు గారు వాళ్ళు కాంగ్రెస్ అధికారం నుండి కాంగ్రెస్ లోకి వచ్చేసి బీఆర్ఎస్ లో ఉండే బీఆర్ఎస్ లోకి వచ్చి అక్కడ చెరువులు ఆక్రమించి ఫ్లాట్లు వేసేస్తున్నారు, అమ్మేస్తున్నారు, మధ్యతరగతి వాళ్ళు కొంటున్నారు, ఇప్పుడు చివరికి ఎటు కాకుండా పోతున్నారు. డెఫినెట్ గా సార్. ఇంకొకటి ఏంటంటే మళ్ళా వెళ్ళి వీళ్ళు కోర్టులు కూడా స్టే ఆర్డర్లు తీసుకొని వస్తారు కాబట్టి ఇప్పుడు ఎన్కన్వెన్షన్ కోర్టు స్టే ఆర్డర్ ఉంది అని వాళ్ళే డిఫెండ్ చేసుకున్నారు. ఎస్ వాస్తవమే 2014-15లో అప్పుడు జిహెచ్ఎంసీ అక్కడ వెళ్ళి నోటీసులు పెట్టింది, బుల్డోజర్ వెళ్ళింది, అక్కడ ఇదే కూల్చివేతలు మొదలవ్వక ముందే అప్పుడు వాళ్ళు గౌరవ కోర్టు నుంచి స్టే ఆర్డర్ తీసుకొని వచ్చారు. కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చినప్పుడు మనం మాట్లాడలేము. ఇన్ఫాక్ట్ ఇప్పుడు కూడా నేను చెప్పాలంటే మ్యాటర్ ఇస్ సబ్జుడైజ్, మళ్ళీ హైకోర్టులో పిటిషన్ వేసారు కాబట్టి కోర్టు నిర్ణయిస్తుంది. నాగార్జున గారు చాలా స్పష్టంగా చెబుతున్నాడు, ఒక్క సెంటు కూడా నేను ఆక్రమించలేదు అంటాడు. నేను అనేది ఏంటంటే అది నాగార్జున గారే డిఫెండ్ చేసుకోవాలి, ఎందుకంటే డాక్యుమెంట్స్ వారి దగ్గర ఉంటాయి కాబట్టి ఇప్పుడు కోర్టు తేల్పాల్సిన అవసరం ఉన్నది. హైదరాబాద్ కూడా వీళ్ళు కూల్చారు, చర్చ జరగాలి కదా సార్. మరి జనం దృష్టి నాగార్జున అనగానే జనం సార్ చిన్న విషయం అన్యాయం కదా, అన్యాయం కదా. అదే కరెక్ట్ అయితే అతను ఆక్రమించి ఉంటే తీసేయటం తప్పు కాదు, ఆక్రమించకుండా ఉంటే కూల్చేయటం అన్యాయం, పైగా ఆయనకు అప్రదిష్ట కదా సార్. అంటే ఇందులో అందరు ఒక ప్రశ్న అడుగుతున్నారు సార్, ఒక విషయం అయితే ఎత్తాలి. చేపించింది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కంప్లైంట్ పెట్టారు. ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అప్పుడు కూడా ఒక కంప్లైంట్ ఇచ్చారు, ఏమని, సినీ పరిశ్రమలో నాకు కంగ్రాచులేషన్స్ చెప్పలేదు, కేవలం దిల్రాజు గారే చెప్పారు. మరి ఆ యుగోతో చేసిర్రా అనేది ఒకటి. సరే జోక్స్ అపార్ట్, సీరియస్గా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు గతంలో కూడా ఎన్కన్వెన్షన్ గురించి మాట్లాడారు, కొత్తగా ఇవాళ ముఖ్యమంత్రి అయినాకనే తీసుకోలేదు. ఆయన సంబంధించిన ఫంక్షన్ కూడా దాంట్లో అదే అక్రమ కట్టడం అని నువ్వు అన్నప్పుడు మీ కుటుంబ సభ్యుల ఫంక్షన్ అక్కడ ఎట్లా చేస్తావు నువ్వు ఎట్లా ప్రోత్సహిస్తావు మరి? అంటే అప్పుడు కేవలం ఎమ్మెల్యే, మరి అదేమన్నా చెడిందా? అట్లా కాదు కదా సార్, ఎమ్మెల్యే అయినప్పుడు నాకు ఒక రూలు, సీఎం అయినాకి ఇంకో రూల్ అని ఉండదు కాదు. నాగార్జున బీఆర్ఎస్ కి సన్నిహితం, కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి వాళ్ళ సన్నిహితుడు అనే ఒక ప్రచారం ఉంది, వాస్తవేనా సార్? వైసీపీకి కూడా సన్నిహితం అని అంటున్నారు, అందుకేనా అక్కడికి వెళ్ళేమన్నా జరిగిందా? హైదరాబాద్ కదా ఇక్కడ. సార్ సినీ నటులు వాళ్ళందరితో బాగుంటారు, జాతీయ రాజకీయ నాయకులతో బాగానే ఉంటారు, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలందరికీ శుభాకాంక్షలు. కాంగ్రెస్ వాళ్ళకి ఏమైనా ఇవ్వలేదనే ఒక అభిప్రాయం ఉందా? మరి ఎవరిని లేదు, మాకు ఫండ్స్ అట్లాంటివి తీసుకోలేదు, అట్లాంటిది ఏం లేదు. కానీ మేము అనేది ఏంటంటే మరి ఈ ఒత్తిడితో ఏం లాభం జరుగుతుందో అనేది మాత్రం చర్చ జరుగుతుంది. ఎందుకంటే మీ కుటుంబ సభ్యులై అక్రమ కట్టడాలు ఉన్నప్పుడు చేయనప్పుడు, మీ పార్టీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలై ఉన్నప్పుడు వాళ్ళది చేయనప్పుడు, ఇవన్నీ కూడా చేస్తున్న క్రమంలో ఖచ్చితంగా చాలా ఇవాళ ఎన్నో స్కామ్స్ మీద కూడా వీళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. వాల్మీకి స్కామ్ లో V6 బిజినెస్ దారుణం ఏంటంటే, ఇప్పుడు పంచపాండవులు అని చెప్పుకునే అనుముల బ్రదర్స్ లో మొన్న అమెరికాకు పోయి వాళ్ళ సొంత తమ్మునితోని కాంట్రాక్ట్ చేసుకుని వచ్చిరండి 1000 కోట్లది జగదీష్ రెడ్డి గారితో, స్వచ్ఛ భయం అనేది. ఇది దారుణం. అంటే అది కాదు, అది వాస్తవమైన కంపెనీ అయితే అగ్రిమెంట్ అయితే పెద్ద తప్పేం కాదు. అది మీరు అన్నట్టు కొద్ది రోజుల క్రితమే స్టార్ట్ చేసి ఇప్పుడు IMG భరత్ లాగా అదేది 15 రోజుల ముందు 10 రోజుల ముందు కంపెనీ చంద్రబాబు గారు ఒకటేమో ఇక్కడ 15 రోజుల ముందే స్టార్ట్ అయిన కంపెనీ. ఇంకొకటి టీడీపీకి పనిచేస్తున్న ఫణి కుమార్ కర్రా అనే ఆ వ్యక్తి వాల్ష్ కర్రా అని ఒకటి పెట్టింది. ఆ వాల్ష్ కర్రా అనే వ్యక్తి ట్విట్టర్లలో నా కాఫీ మెషిన్ ఖరాబ్ అయింది ఇట్లాంటివి పెట్టే వ్యక్తి 1000 కోట్లు ఎక్కడికి వెళ్ళి తీసుకొని వస్తాడు ఇది అని. ఇక్కడ ఇంకొకటి ఏంటిదంటే సార్, శ్రీమతి ఇందిరాగాంధీ గారు అప్పుడు తన ఎంప్లాయీస్ని మిస్యూజ్ చేసుకుంది, ప్రధానమంత్రి కార్యాలయాన్ని మిస్యూజ్ చేసుకుందని అలహాబాద్ హైకోర్టు వారిని డిస్క్వాలిఫై చేసింది. ఇక్కడ కూడా ఇట్ ఈస్ అ సీరియస్ అఫెన్స్. నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటూ నీ సొంత సోదరుతో ఒక కాంట్రాక్ట్ 1000 కోట్ల కాంట్రాక్ట్ చేసుకుంటే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది కదా, డెఫినెట్ గా విచారణ చేపట్టాలి. ఎందుకంటే నువ్వు అమెరికా సిటిజన్వా, నువ్వు 1000 కోట్లు ఇక్కడికి ఎట్లా తీసుకొని వస్తున్నావు, అక్కడ ఎంత సంపాదించినావు, ఇవన్నీ చాలా సీరియస్ క్వశ్చన్స్. ఇవి మనీ లాండరింగ్ ఇది సడన్ గా 15 days ముందే కంపెనీ